ఈ ఆనలు పాడువాడా ఈ ఆనలతోటి ఎట్ట చేద్దాము ఏం చేద్దాము ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి వెళ్ళలేదు అసుంట పోతే పాడైపోను నా అని మాకు సర్ది జ్వరము తలకాయ నొప్పి లేస్తుందేమో అని ఇంట్లోకి వెళ్ళి కూడా బయటికి వెళ్తలేరు. ఇక రైతన్నలు అయితే మొత్తం బావులనే మర్చిపోతున్నారట నిన్న. ఎందుకంటే ఇక మరి ఎడతెరిపి లేకుండా నిన్న ఇవాళ వారం రోజుల అని ఒకటే సప్పరిస్తున్నాయి ఈ వానలు. ఈ వాన దేవుడు సలముండా నిన్న నేను పగబట్టే వాన కొట్టడా ఇక ఇప్పుడేమో ఏకంగా మునం పెట్టి కొట్టేసరికి గొడ్డు గోద చెడ్డ పడ్డ మూగజీవులు మొత్తం సరికి గజ 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 వణికిపోతున్నాయి అట. ఇంతతోనన్నా జర గరువు అవుతుందేమో. సూర్యుడు 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 ఏడ దాచుకున్నవయ్యా మబ్బులల్లా ఓ సూర్యదేవుడా జర రావయ్యా. నీ ఎలుగు లేక నీ అండ లేక నీ ఎండ లేక మా పానం అంతా తరడం మరణం అవుతుంది రా అయ్యా సూర్యదేవుడా అంటే ఈ సూర్యదేవుడు చల్లకుండా ఆ మబ్బులలోనే దాచుకొని పాడవుతున్నాడ. మరి ఏం చేయాలి ఎట చేయాలి ఇప్పటికైనా జర్రంతా ఊపిరి పీల్చుకుందామంటే ఈ వానదేవుడు మళ్ళా 3-4 రోజులు సప్పరిచ్చే కాలం ఉందట. బంగాళాఖాతంలో మళ్ళీ ఒక అల్పపీడనం ఏర్పడిందట. మళ్ళీ 3-4 రోజుల దాకా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తాయి అడనుల్లా. బలకొండ ఏం చేయాలి ఎట చేయాలని నెత్తికి చేతులు పెట్టి ఏసే కాలం వచ్చిందిలా. ఈ ముసుళ్ళు చల్లకుండా కొడితేనేమో ఒకటే కోటుడు లేకపోతేనేమో మొత్తం ఓవుడు. ఎట్లా బతకాలి ఈ రైతన్నలు ఈ కూలీలు ఈ గొడ్డు గోద ఈ మూగజీవులు రామ రామ సలికి వణికి 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 నరాలు మొత్తం తెగిపోతట్టున్నాయి పోయి.